హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా? ముందుగా ప్రతి ఒక్కరు కూడా డిఎస్సి ప్రిపరేషన్కు శక్తి సామర్థ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని, మీరు నమ్ముకున్నటువంటి మీ దైవం మీకు అనుగ్రహం చూపించాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ టెస్ట్ని నేను ప్రారంభిస్తున్నాను. మీ స్క్రీన్ మీద చూసే ఉంటారు తెలుగు మెథడాలజీ అనే అంశం నుంచి భాషా వివిధ భావనలు అన్న అంశంని తీసుకుని టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఆన్లైన్ టెస్ట్ అండి, ఇది ఫ్రీగా మీ ముందు తీసుకువస్తున్నాను. ఈ కాన్సెప్ట్ ఎవరైతే పూర్తి చేసుకుంటారో వారికి ఇది ఒక రివిజన్ అనుకోవచ్చు, సెల్ఫ్ ఎగ్జామిన్ అనుకోవచ్చు. మరి ఈ కాన్సెప్ట్ ఇది వరకు చూడని వారికి ఇది ప్రిపరేషన్ అనుకోవచ్చు. ఎలాగైనా కూడా మొదటిసారి చూస్తున్న వారికి ఉపయోగపడుతుంది, అలాగే ఇదివరకే పూర్తి చేసిన వారికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఆ విధంగా ఫ్రేమ్ చేసి మీ ముందుకు తీసుకువచ్చాను. అయితే ఈ టెస్టు మీకు చెప్పాను కదా, 2 భాగాలుగా విభజించాను. మొదటి 50 బిట్లను ఈ వీడియోలో చూద్దాం, మిగిలిన 50 బిట్లని తర్వాత వీడియోలో చూద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా విషయంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు డిఎస్సి తెలుగు స్కూల్ అసిస్టెంట్స్ మరియు టీజీటీ, పీజీటీ అలాగే ఎస్జీటీ వరకు ఉపయోగపడే విధంగా తెలుగు మెథడాలజీ టెస్టు అంశం భాషా వివిధ భావనలు దీని మీద ఇస్తున్నాను. మొత్తం బిట్ల సంఖ్య 100. ఈ 100 బిట్లను 2 భాగాలుగా చేసి మీకు 2 వీడియోల రూపంలో మీకు ఈ టెస్ట్ అనేది అందిస్తున్నాను. ఓకే, సావధానంగా జాగ్రత్తగా ఒక్కొక్క బిట్ని చూడండి. ముందుగా దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఒక లైక్ ఇచ్చి వీడియో చివరి వరకు చూడండి, ఉపయోగకరంగా ఉంటుంది. బిట్ నెంబర్ 1. బిట్ నెంబర్ 1 మొదటి బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. మీరందరూ టీచర్సే కదండి. టీచర్స్ అంటే నైతిక విలువలు ఎక్కువగా ఉన్నటువంటి ఉద్యోగస్తులు అని అర్థం. కాబట్టి ఏదైనా ఒక అంశం అంటే ఒక సర్వీసు మనం ఫ్రీగా అందుకుంటున్నప్పుడు థ్యాంక్స్ అనేది చెప్పడం మన యొక్క బాధ్యత, కృతజ్ఞత చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి కృతజ్ఞత పూర్వకంగా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి చాలు, ఇంకేం అక్కర్లేదు. ఫ్రీ సర్వీస్కి ఒక్క లైక్ ఇస్తే చాలు వీడియోకి, ఇంకేం అక్కర్లేదు. అదే మీ యొక్క కృతజ్ఞత. సరే చూడండి, భాష అనేది ప్రత్యేక నియమాలు ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం. ప్రత్యేక నియమాలు ఆధారంగా రూపొందించిన లేదా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం భాష అని నిర్వచించిన వారు ఎవరు? ఇదే బిట్టు ఎగ్జామ్లో వచ్చింది అనుకుందాం, డిఎస్సిలో. మరి కన్ఫ్యూజ్కి లోనవ్వకుండా సరైన జవాబు మీరు దేన్ని గుర్తిస్తారు? జవాబు చెప్పేస్తున్నాను. జవాబు ఆప్షన్ 3 నోమ్ చోమ్స్కీ సరైనటువంటి జవాబు. నోమ్ చోమ్స్కీ. ఇప్పుడు రెండవ బిట్ని చూద్దాం. బిట్ నెంబర్ 2. మనసులోని భావ పరంపరను ఎదుటి వారికి ఏ పదాల ద్వారా ఏ వాక్యాల ద్వారా అందిస్తామో ఆ పదాలు వాక్యాలే భాష అని నిర్వచించిన వారు ఎవరు? బిట్టు మరోసారి. మనసులోని భావ పరంపరను ఎదుటి వారికి ఏ పదాల ద్వారా ఏ వాక్యాల ద్వారా అందిస్తామో ఆ పదాలు వాక్యాలే భాష అని నిర్వచించిన వారు క్రింది వారిలో ఎవరు? ఇదే బిట్టు ఎగ్జామ్లో వస్తే సరైన జవాబు మీరు దేన్ని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 1 రామచంద్ర వర్మ సరైనటువంటి జవాబు. రామచంద్ర వర్మ.
మూడో బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. భాష అనేది అభివృద్ధి చెందుతున్న సమాజం అవసరాల కోసం ఏర్పడిన అలిఖిత చట్టాల వ్యవస్థ అని అభిప్రాయపడిన వారు క్రింది వారిలో ఎవరు? భాష అనేది ఎవరి కోసమండి? ఎవరి అవసరాల కోసం? అభివృద్ధి చెందుతున్న సమాజం యొక్క అవసరాల కోసం. అభివృద్ధి చెందుతున్న సమాజం యొక్క అవసరాల కోసం ఏర్పడిన అలిఖిత చట్టాల వ్యవస్థ అని అభిప్రాయపడిన వారు క్రింది వారిలో ఎవరు? ఈ బిట్టు మీకు వస్తే జవాబుగా మీరు దేన్ని గుర్తిస్తారు? దీని జవాబు ఏమేమి ఉంటుంది? జవాబు ఆప్షన్ 2 ప్రొఫెసర్ విట్నీ. ప్రొఫెసర్ విట్నీ సరైనటువంటి జవాబు. నాలుగో బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 4. భాష వ్యక్తి యొక్క ఆలోచనలకు ఉద్వేగాలకు ఒక రూపం కల్పించే వాస్తవిక జ్ఞానాన్ని కలిగిస్తుంది అని అన్నవారు క్రింది వారిలో ఎవరు? భాష అనేది వ్యక్తి యొక్క ఆలోచనలకు ఉద్వేగాలకు ఒక రూపం కల్పించి వాస్తవిక జ్ఞానాన్ని కలిగిస్తుంది అని పేర్కొన్నవారు క్రింది వారిలో ఎవరు? సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 బెంజమిన్ వార్ఫ్ సరైనటువంటి జవాబు. బెంజమిన్ వార్ఫ్. ఐదో బిట్టు భాష మేధస్సును ప్రసరించే కాంతి. భాష అనేది మేధస్సును ప్రసరించే కాంతి అని పేర్కొన్నవారు క్రింది వారిలో ఎవరు? భాష అనేది మేధస్సును ప్రసరించే కాంతి అని పేర్కొన్నవారు క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 4 జాన్ స్టూవర్ట్ మిల్ సరైనటువంటి జవాబు. ఆరో బిట్టు బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తియే భాష. బుద్ధిజీవుల యొక్క అనుభవాల అభివ్యక్తీకరణ భాష అని అన్నవారు క్రింది వారిలో ఎవరు? ఈ బిట్టు వస్తే సరైన జవాబుగా మీరు దేన్ని గుర్తిస్తారు? జవాబు నేను చెప్పేస్తున్నా. జవాబు ఆప్షన్ 2 ఇజ్లర్ సరైనటువంటి జవాబు. బుద్ధిజీవులు ఒక నిర్వచనంలో బుద్ధిజీవులు అనేటటువంటి పదం కనిపిస్తే ఇది ఇజ్లర్ యొక్క నిర్వచనం అని మనం గుర్తుపెట్టుకోవాలి. బిట్ నెంబర్ 7 ఏడో బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. అనంతమైన వాక్యాల సముదాయం భాష. అనంతమైన వాక్యాల సముదాయం భాష. సో భావ వ్యక్తీకరణలో వాక్యం అనేది ప్రధాన అంశం. వాక్యం అనేది ఏదైతే ఉందో ఈ వాక్యం అనేది ప్రధాన అంశం అని అభిప్రాయపడిన వారు ఎవరు? అంటే భాషా నిర్వచనంలో వాక్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిన వారు ఎవరు అన్నది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరు? సరైన జవాబును గుర్తించండి. ఇదే బిట్ ఎగ్జామ్లో వచ్చింది అంటే మనం సరైన జవాబుగా దేని గుర్తిస్తాం? జవాబు ఇచ్చేస్తున్నా నేను. జవాబు ఆప్షన్ 4 ఎంఎన్ బాక్ సరైనటువంటి జవాబు. ఎంఎన్ బాక్. బిట్ నెంబర్ 8 ఎనిమిదో బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజంలో భావ వినిమయానికి, పరస్పర సహకారానికి, సంస్కృతి పరివ్యాప్తికి ఉపకరించే వాగ్రూప ధ్వని సంకేత సముదాయం భాష అని అన్నవారు ఎవరు? ఒక భాషా నిర్వచనంలో
భావ వినిమయము, పరస్పర సహకారము, సంస్కృతి వ్యాప్తి. ఈ 3 పదాలు కనుక కనిపిస్తే ఇది ఎవరి నిర్వచనం అని మనం గుర్తించాలి. యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజంలో భావ వినిమయానికి, పరస్పర సహకారానికి, సంస్కృతి పరివ్యాప్తికి ఉపకరించే వాగ్రూప ధ్వని సంకేత సముదాయం భాష అని అన్నవారు క్రింది వారిలో ఎవరు? ఈ వాక్యాలు కనుక మనకి కనిపిస్తే జవాబు స్టర్ట్వర్త్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. స్టర్ట్వర్త్ లేదా స్టర్ట్వర్డ్, స్టర్ట్వర్డ్ లేదా స్టర్ట్వర్త్. ఓకే, ఈయన ఈ నిర్వచనం ఇచ్చారు. బిట్ నెంబర్ 9, 9వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 9. 9వ బిట్టు, భాష ఒకే ఒక అంశం లేదా లక్షణం గల వస్తువు కాదు. సమాజంలో మానవ సంబంధాలు ఎంత క్లిష్టమైనవో అంతే సంక్లిష్టమైన మానవీయ ప్రక్రియ భాష అని నిర్వచించిన వారు క్రింది వారు ఎవరు? మానవ సంబంధాలు ఎంత క్లిష్టమైనవో అంతే సంక్లిష్టమైన మానవీయ ప్రక్రియ భాష అని నిర్వచించిన వారు క్రింది వారిలో ఎవరు? భాష ఒకే ఒక అంశం లేదా లక్షణం గల వస్తువు కాదు. సమాజంలో మానవ సంబంధాలు ఎంత క్లిష్టమైనవో అంతే సంక్లిష్టమైన మానవీయ ప్రక్రియ అని నిర్వచించిన వారు క్రింది వారిలో ఎవరు అని ప్రశ్న ఉంది. దీనికి సరైనటువంటి జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 ఎస్కే వర్మ మరియు ఎన్ కృష్ణస్వామి. వర్మ మరియు కృష్ణస్వామి, వర్మ మరియు కృష్ణస్వామి సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 10. బిట్ నెంబర్ 10. క్రింది గ్రంథాలు, గ్రంథ రచయితలను జతపరచండి. లింగ్విస్టిక్ చేంజ్, మోడర్న్ లింగ్విస్టిక్స్, ద సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్, ఏ కోర్స్ ఇన్ మోడర్న్ లింగ్విస్టిక్స్. ఇలా 4 గ్రంథాలు మరియు ఆ గ్రంథ రచయితలు ఇక్కడ ఉన్నారు. వీటిని జతపరచండి. గ్రంథాలు, వాటి రచయితలు చూడండి. లింగ్విస్టిక్ చేంజ్ గ్రంథ రచయిత స్టర్ట్వర్త్. మోడర్న్ లింగ్విస్టిక్స్ గ్రంథ రచయిత వర్మ మరియు కృష్ణస్వామి. ద సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్, ది సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్ హ్యూగ్స్. ఏ కోర్స్ ఇన్ మోడర్న్ లింగ్విస్టిక్స్ గ్రంథ రచయిత హాకెట్. ఇక్కడ వీటిని జతపరిస్తే ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు అవుతుంది. బిట్ నెంబర్ 11. 11 బిట్ చూడండి. బిట్ నెంబర్ 11. బిట్ నెంబర్ 11. ఒక వ్యక్తి తన ఆలోచనలను ఇంకొక వ్యక్తికి యాదృచ్ఛికమైన వాగ్రూప సంకేతాల ద్వారా వ్యక్తం చేసే విధానమే భాష. ఒక వ్యక్తి తన ఆలోచనలను ఇంకొక వ్యక్తికి యాదృచ్ఛికమైన వాగ్రూప సంకేతాల ద్వారా వ్యక్తం చేసే విధానమే భాష అని నిర్వచించిన వారు క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 2 హ్యూగ్స్ సరైనటువంటి జవాబు. హ్యూగ్స్ సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 12. బిట్ నెంబర్ 12. మనస్తత్వ శాస్త్ర సంబంధంగా భాషను నిర్వచించిన వారు ఎవరు?
మనస్తత్వ శాస్త్ర సంబంధంగా భాషను నిర్వచించిన వారు ఎవరు? ఈ బిట్టు మనకి ఎగ్జామ్లో వస్తే సరైన జవాబు మనం దేన్ని గుర్తిస్తాం? జవాబు చెప్పేస్తున్నాను. జవాబు ఆప్షన్ 4 ఎడ్వర్డ్ సఫైర్ సరైనటువంటి జవాబు. ఎడ్వర్డ్ సఫైర్. 13వ బిట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 13. అలవోకగా ఉత్పన్నమయ్యే కంఠధ్వనులు సాధనాలతో కేవలం మానవ సంబంధమై సహజేతర పద్ధతి ద్వారా మానవ ఉద్రేకాలను, ఆలోచనలను, వాంఛలను తెలియచేసేది భాష అని నిర్వచించిన వారు క్రింది వారిలో ఎవరు? అలవోకగా ఉత్పన్నమయ్యే కంఠధ్వనుల సాధనాలతో కేవలం మానవ సంబంధమై సహజేతర పద్ధతి ద్వారా మానవ ఉద్రేకాలను, ఆలోచనలను, వాంఛలను తెలియచేసేది భాష అని నిర్వచించిన వారు క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 4 ఎడ్వర్డ్ సఫైర్ సరైనటువంటి జవాబు. 14వ బిట్టు లిప్యంతరీకరణమునకు ఉదాహరణ కానిది క్రింది వాటిలో ఏది? లిప్యంతరీకరణమునకు ఉదాహరణ కానిది క్రింది వాటిలో ఏది? లిప్యంతరీకరణం అంటే ఏంటి? మూల భాష అనేది ఉంటుంది, లక్ష్య భాష అనేది ఉంటుంది. మూల భాష అంటే ఏంటి అంటే మనము ఉదాహరణకి రామాయణం అనే గ్రంథంని తీసుకుందాం. రామాయణం అనేటువంటి గ్రంథముకి మూల గ్రంథం ఏది అంటే మూల భాష ఏది? సంస్కృతం. రామాయణం మొదటగా సంస్కృత భాషలో రాయబడింది కాబట్టి రామాయణం మూల భాష సంస్కృతం. అది తెలుగులోకి అనువాదం అయ్యింది. తెలుగులోకి అనువాదం అయితే తెలుగు అనేది రామాయణంకి లక్ష్య భాష అవుతుంది. సో ఈ విధంగా మూల భాష నుంచి లక్ష్య భాషలోకి కొన్ని పదాలని అంటే అనువాదం చేసినప్పుడు అలా ఒక భాష నుంచి ఇంకో భాషలోకి అనువాదం చేయకుండా ఆ భాషలో ఉన్న పదాలనే, మూల భాషలో ఉన్న పదాలనే లక్ష్య భాషలో కూడా యథావిధంగా వాడితే గనక దానిని లిప్యంతరీకరణము అని చెప్పి అంటారు. ఉదాహరణకి ఆక్సిజన్ ఇంగ్లీష్లో ఆక్సిజన్ అని చెప్పి అంటారు, తెలుగులో దీన్ని ప్రాణవాయువు అని చెప్పి అంటారు. సో తెలుగులో ప్రాణవాయువు అని రాయకుండా ఇక్కడ తెలుగు అక్షరాలతో ఆక్సిజన్ అని రాస్తే ఆక్సిజన్ అనేది ఇంగ్లీష్ పదం అయినప్పటికీ కూడా తెలుగులో ఆక్సిజన్ అని రాశాను కాబట్టి ఇక్కడ లక్ష్య భాషలో ఆక్సిజన్ అని మాత్రమే రాయడం జరిగింది. దీన్ని లిప్యంతరీకరణం అని చెప్పి అంటాము. అలాగే యాపిల్ని తెలుగులో సీమరేగు పండు అని చెప్పి అంటాము. సీమరేగు పండు అనకుండా యాపిల్ని యాపిల్ అని రాస్తే ఇది లిప్యంతరీకరణం అవుతుంది. సో నైట్రోజన్ని తెలుగులో నత్రజని అని చెప్పి అంటాము. సో నైట్రోజన్ని నత్రజని అని కాకుండా నైట్రోజన్ అని రాస్తే దీన్ని లిప్యంతరీకరణం అని చెప్పి అంటారు. అర్థమవుతుందా? అంటే ఒక భాష నుంచి ఇంకో భాషలోకి మనము ఆ పదాలు తీసుకువెళ్ళినప్పటికీ లక్ష్య భాషలో ఉన్న పదాలని మనం ఉపయోగించట్లేదు, మూల భాషలో ఉన్న పదాలను ఉపయోగిస్తున్నాం, ఆ శబ్దాలను ఉపయోగిస్తున్నాం. అవునా? సో దీన్ని లిప్యంతరీకరణం అంటారు. సో లిప్యంతరీకరణము నాకు ఉదాహరణ కానిది ఏది అని చెప్పి అన్నాను. సో చరవాణి కాదు ఇది. చరవాణి అంటే మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో, స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో, సో దాన్ని ఇంగ్లీష్లో మొబైల్ అని చెప్పి అంటాం. దాన్ని మొబైల్ అని రాసుంటే లిప్యంతరీకరణం అయ్యేది. కానీ చరవాణి అని తెలుగులో రాసాం కాబట్టి ఇది లిప్యంతరీకరణం కాదు. మిగిలిన 3 కూడా లిప్యంతరీకరణాలు. కాబట్టి లిప్యంతరీకరణకు ఉదాహరణ కానిది చరవాణి. 15వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 15. భారతదేశంలో ఇంగ్లీష్ని బోధనా భాషగా ప్రవేశపెట్టిన సంవత్సరం.
భారతదేశంలో ఆంగ్లంని బోధనా భాషగా ప్రవేశపెట్టిన సంవత్సరం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 3 1935వ సంవత్సరం. 1935 లార్డ్ మెకాలే ప్రవేశపెట్టాడు. లార్డ్ మెకాలే. పదహారో బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 16. గాంధీజీ మాతృభాష యొక్క ప్రాధాన్యాన్ని గురించి ఏ పత్రికలో పేర్కొన్నారు? గాంధీజీ మాతృభాష ప్రాధాన్యాన్ని గురించి ఏ పత్రికలో పేర్కొన్నారు? జవాబు ఆప్షన్ 4 హరిజన పత్రికలో అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ తరగతులలో బోధనా భాషగా తెలుగు అమల్లోకి వచ్చిన సంవత్సరం. ఇంటర్మీడియట్ తరగతులలో బోధనా భాషగా తెలుగు అమల్లోకి వచ్చిన సంవత్సరం. బోధనా భాషగా తెలుగు అమల్లోకి వచ్చిన సంవత్సరం. జవాబు గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 1969వ సంవత్సరం. బిట్ నెంబర్ 18 బిట్టు 53 విశ్వవిద్యాలయాలు డిగ్రీ మరియు స్నాతకోత్తర స్థాయిలలో మాతృభాషను బోధనా భాషగా అమలుపరిచిన సంవత్సరం క్రింది వాటిలో ఏది? జవాబు చెప్పేస్తున్నా. ఆప్షన్ 4 1970వ సంవత్సరం సరైనటువంటి జవాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోధనా భాషగా తెలుగును అమలుపరిచిన సంవత్సరం ఏది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగును బోధనా భాషగా అమలుపరిచిన సంవత్సరం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 3 1971వ సంవత్సరం సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 20 మాతృభాషలోనే విద్య జరగాలి అని కొన్ని కమిషన్లు చెప్పాయి. అయితే ఇక్కడ చెప్పని కమిషన్ అడిగాను. బిట్టు ఎప్పుడైనా చూసుకోండి. రేపొద్దున డిఎస్సి ఎగ్జామ్లో కూడా బిట్టు చాలా జాగ్రత్తగా చదవండి. మాతృభాషలోనే విద్య జరగాలి అని చెప్పని కమిషన్ క్రింది వాటిలో ఏది? గుర్తించండి. జవాబు చెప్పేస్తున్నాను. ఆప్షన్ 1 1917వ సంవత్సరంలో ఏర్పాటైన షాడ్లర్ కమిషన్ మాతృభాషలోని విద్య జరగాలని చెప్పలేదు. మిగిలిన 3 కమిషన్లు కూడా రాధాకృష్ణ కమిషన్, మొదయ్యర్ కమిషన్, భారత జాతీయ సమైక్యత సమితి ఇవన్నీ కూడా మాతృభాషలోనే విద్య జరగాలి అని చెప్పాయి. 20 బిట్లు పూర్తి చేసుకున్నాం. 21వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నెంబర్ 21 బోధనా భాషగా మాతృభాష ప్రాధాన్యతను నొక్కి చెప్పిన అంశాలు విషయంలో సత్యప్రవచనం ఏది? బోధనా భాషగా మాతృభాష ప్రాధాన్యతను నొక్కి చెప్పిన కమిషన్లు లేదా అంశాలు విషయంలో సత్యప్రవచనం ఏది? జవాబు ఆప్షన్ 4 సత్యప్రవచనం. ఇది ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. ఎందు గురించి అంటే 1910వ సంవత్సరం నాటి గోపాలకృష్ణ గోఖలే విద్యా విషయక బిల్లు మాతృభాష ప్రాధాన్యతను చెప్పింది. ఆ తర్వాత 1916వ సంవత్సరంలో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో గాంధీ గారు ఉపన్యాసం చేస్తూ ఆయన కూడా మాతృభాష ప్రాధాన్యంని నొక్కి చెప్పారు. 1918వ సంవత్సరం నాటి కలకత్తా విశ్వవిద్యాలయం కమిషన్
1918వ సంవత్సరం నాటి కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ కూడా బోధన అంటే మాతృభాష ప్రాధాన్యతను నొక్కి చెప్పింది. కాబట్టి ఆప్షన్ 4 సరైనది. 22వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 22. తెలుగు భాషకు జీవగర్రలు అని వేటిని పేర్కొంటారు? తెలుగు భాషకు జీవగర్రలు అని వేటిని పేర్కొంటారు? జవాబు ఆప్షన్ 2 యతిప్రాసలు సరైనటువంటి జవాబు. తెలుగు భాషకు జీవగర్రలు అని యతిప్రాసలను పేర్కొంటారు. 23వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 23. తెలుగు భాషకు సొగసు సౌందర్యము చేకూరుస్తున్నవి క్రింది వాటిలో ఏవి? అంటే 4 సరైన సమాధానాలు ఉన్నప్పుడు వాటన్నిటిలోకి అత్యంత ఎక్కువ అంటే వాటన్నిటిలోకి ఇంకా ఎక్కువ సరైనటువంటి సమాధానాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. అంటే కొన్ని 4 కూడా సరైనవే అని మనకు అనిపిస్తాయి. అలాంటప్పుడు వాటన్నిటిలోకి అత్యంత ఎక్కువ జవాబుకి అంటే ప్రాబబిలిటీ ఎక్కువగా ఉన్నటువంటి అంశాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. అది తెలుగు భాషకు సొగసు సౌందర్యము సామెతల వల్ల చేకూరుతాయి, పలుకుబడుల వల్ల చేకూరుతాయి, యతిప్రాసల వల్ల చేకూరుతాయి, పద్యాల వల్ల చేకూరుతాయి. వీటన్నిటికంటే ఉత్తమమైనటువంటి సమాధానం ఏదో గుర్తించాలి. అన్నిటికంటే ఉత్తమమైనది జవాబు చెప్పిస్తున్నాను. జవాబు ఆప్షన్ 3 యతిప్రాసలు సరైనటువంటి జవాబు. 24వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 24. తెలుగు భాషకు సహజ లక్షణం క్రింది వాటిలో ఏది గుర్తించండి? తెలుగు భాషకు సహజ లక్షణం అని దేన్ని పేర్కొంటారు? జవాబు ఆప్షన్ 3 సంధి సరైనటువంటి జవాబు. సంధి సరైనటువంటి జవాబు. 25వ బిట్టు తెలుగు భాషలో శ్రావ్యతకు సౌలభ్యతకు తోడ్పడేది క్రింది వాటిలో ఏది? తెలుగు భాషలో శ్రావ్యతకు సౌలభ్యతకు తోడ్పడేది క్రింది వాటిలో ఏది? తెలుగు భాషలో శ్రావ్యతకు సౌలభ్యతకు తోడ్పడేది క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 4 సంధి సరైనటువంటి జవాబు. సంధి. 26వ బిట్టు చూడండి. 26వ బిట్టు ఇటాలియన్ భాష ఎంత కర్ణపేయమైనదో ప్రాచ్య భాషల్లో తెలుగు అంతే కర్ణపేయమైనది అని అన్నవారు క్రింది వారిలో ఎవరు? ఇటాలియన్ భాష ఎంత కర్ణపేయమైనదో ప్రాచ్య భాషల్లో తెలుగు కూడా అంతే కర్ణపేయమైనది అన్నవారు ఎవరు? జవాబు చెప్పేస్తున్నా. ఆప్షన్ 2 సిపి బ్రౌన్ సరైనటువంటి జవాబు. 27వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 27. 27వ బిట్టు తెలుగు భాషకు స్పష్టత శ్రావ్యత దీనివల్ల కలుగుతున్నాయి. తెలుగు భాషకు స్పష్టత శ్రావ్యత దీనివల్ల కలుగుతున్నాయి. జవాబు ఆప్షన్ 1 అజంతా భాష కావటం వల్ల సరైనటువంటి జవాబు. 28వ బిట్టు తెలుగు భాష యొక్క సహజ స్వరూపం వీటిలో కనబడుతుంది. తెలుగు భాష యొక్క సహజ స్వరూపం వీటిలో కనబడుతుంది. జవాబు ఆప్షన్ 4 సంఖ్యావాచకాలలోను
సంబంధ నామవాచకాలలోను సర్వనామాలలోను తెలుగు భాష యొక్క సహజ స్వరూపం కనబడుతుంది. తెలుగు భాష యొక్క సహజ స్వరూపము సంఖ్యావాచకాలలోను సంబంధ నామవాచకాలలోను సర్వనామాలలోను కనబడుతుంది. 29వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. 29వ బిట్టు, శిశువు తన జాగ్రత్తావస్థలు ఏ భాషలో ఆలోచిస్తాడో, నిద్రావస్థలు ఏ భాషలో కలగంటాడో అదే అతడి మాతృభాష అని అన్నవారు క్రింది వారిలో ఎవరు? శిశువు తన జాగ్రత్తావస్థలో ఏ భాషలో ఆలోచిస్తాడో, నిద్రావస్థలో ఏ భాషలో కలగంటాడో అదే అతడి మాతృభాష అని అన్నవారు క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 4 రైబర్న్ బల్లార్డ్ సరైనటువంటి జవాబు. రైబర్న్ బల్లార్డ్ సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 30వ బిట్టు, మాతృభాష ఎలా అలవడుతుంది? మాతృభాష ఎలా అలవడుతుంది? మాతృభాష ఎలా అలవడుతుంది? జవాబు పరిసరాల ప్రభావం వల్ల అలవడుతుంది, అనుకరణ వల్ల అలవడుతుంది. పరిసరాల ప్రభావం వల్ల మరియు అనుకరణ వల్ల అలవడుతుంది. కాబట్టి ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. మాతృభాష జన్యుపరంగానో లేకపోతే తల్లిదండ్రుల వల్లనో అంటే అలవరదు. అంటే తల్లిదండ్రుల నుంచి కాస్త అలవడినప్పటికీ, ఒకవేళ తల్లిదండ్రులు అమెరికాలో పెరిగారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? వాళ్ళ మాతృభాష ఇంగ్లీష్ అయిపోతుంది. పాకిస్తాన్లో పెరిగారు అనుకోండి, వారి మాతృభాష అరబ్ అయిపోతుంది. అవునా? కాబట్టి ఇక్కడ తల్లిదండ్రులు నుంచి కాకుండా తల్లిదండ్రులతో పాటు అనుకరణ వల్ల మరియు పరిసరాల ప్రభావం వల్ల ఈ మూడిటి వల్ల కూడా మాతృభాష అనేది అలవడుతుంది. కేవలం తల్లిదండ్రుల వల్ల జన్యు సంబంధం వల్ల మాత్రమే మాతృభాష ఏర్పడదు. ఇకపోతే 31వ బిట్టు, మాతృభాషను తల్లిపాలతోనూ పరభాషను పోతపాలుతోనూ పోల్చిన వారు క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 2 కొమర్రాజు లక్ష్మణరావు గారు. 32వ బిట్టు, విజయనగరం కాలంలో తెలుగు అధికార భాషగా ఉండేది అని దీనివల్ల తెలుస్తున్నది. విజయనగరం పరిపాలన కాలంలో, హంపి విజయనగరం అండి, శ్రీకృష్ణదేవరాయల విజయనగరం కాలంలో తెలుగు అధికార భాషగా ఉండేది అని దేనివల్ల మనకు తెలుస్తుంది? సరైన జవాబు ఏమై ఉంటుంది? జవాబు చెప్పేస్తున్నాను. ఆప్షన్ 3 రాయవాచకం అన్న గ్రంథం వల్ల తెలుస్తుంది. ప్రాథమిక దశలో 33వ బిట్ చూడండి. బిట్ నెంబర్ 33. ప్రాథమిక దశలో మాతృభాష బహిష్కారం ఎంత శాతానికి చేరుకుంటే ఆ భాష క్షీణ దశకు చేరుకున్నట్లు యునెస్కో హెచ్చరించింది. ప్రాథమిక దశలో మాతృభాష బహిష్కారం ఎంత శాతానికి చేరుకుంటే, ప్రాథమిక దశలో మాతృభాష బహిష్కారం ఎంత శాతానికి చేరుకుంటే ఆ భాష క్షీణ దశకు చేరుకున్నట్లు యునెస్కో హెచ్చరించింది. జవాబు ఏమీ ఉంటుంది? జవాబు చెప్పిస్తున్నా. ఆప్షన్ 3 30%, 30%, 30%. 34వ బిట్టు, బిట్ నెంబర్ 34. 34వ బిట్టు, తెలుగును అధికార భాషగా ఆమోదించటానికి ప్రతిపాదించే బిల్లును అచ్చు వేయటానికి
ప్రభుత్వం అంగీకరించిన సంవత్సరం క్రింది వాటిలో ఏది? అధికార భాషగా ఆమోదించటానికి ప్రతిపాదించే బిల్లును అచ్చువేయటానికి. తెలుగు అనేది ఏదైతే ఉందో ఈ తెలుగు భాష, దీన్ని అధికార భాషగా ఆమోదించటానికి, అందుకోసం ప్రతిపాదించే ఒక బిల్లును అచ్చువేయటానికి ప్రభుత్వం అంగీకరించిన సంవత్సరం క్రింది వాటిలో ఏది? జవాబు చెప్పేస్తున్నాను. జవాబు ఆప్షన్ 3 1964 సరైనటువంటి జవాబు. 35వ బిట్టు రాష్ట్రమంతటా తాలూకా స్థాయిలోను శాసనేతర ప్రత్యుత్తరాలన్నింటికీ అన్ని శాఖలలోనూ తప్పనిసరిగా తెలుగు వాడాలి అని ఉత్తర్వులు ఇచ్చిన సంవత్సరం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 4 1974 మార్చి నెల నుంచి. 1974 మార్చి నెల నుంచి సరైనటువంటి జవాబు. 36వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 36. ఈ తెలుగు సంవత్సరంని రాష్ట్ర ప్రభుత్వం అధికార భాషా సంవత్సరంగా పరిగణించింది. ఈ తెలుగు సంవత్సరాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికార భాషా సంవత్సరంగా పరిగణించింది. జవాబు ఆప్షన్ 1 1988 విభవ సంవత్సరంని. 1988 విభవ సంవత్సరంని. 37వ బిట్టు తెలుగు భాషాభిమానులు నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? తెలుగు భాషాభిమానులు నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? జవాబు ఆప్షన్ 2 1943వ సంవత్సరంలో. 1943వ సంవత్సరంలో నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్ ఏర్పాటు చేయబడింది. నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్ మొదటి అధ్యక్షులు క్రింది వారిలో ఎవరు? జవాబు గుర్తించండి. నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్ మొదటి అధ్యక్షులు ఎవరు? ఇదే బిట్టి ఎగ్జామ్లో వచ్చింది అనుకుందాం. సరైన జవాబు మీరు దేన్ని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 1 లోకనంది నారాయణరావు సరైనటువంటి జవాబు. 38 బిట్లు మనం పూర్తి చేసుకున్నాం. 39 బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 39. 39 బిట్టు ఏ ఆంధ్ర మహాసభలు హైదరాబాదులోని రెడ్డి విద్యార్థి వసతి గృహంలో జరిగాయి? ఏ ఆంధ్ర మహాసభలు హైదరాబాదులోని రెడ్డి విద్యార్థి వసతి గృహంలో జరిగాయి? జవాబు చెప్పేస్తున్నా. ఆప్షన్ 3 10వ ఆంధ్ర మహాసభలు, దశమాంధ్ర మహాసభలు సరైనటువంటి జవాబు. దశమాంధ్ర మహాసభలు. బిట్ నెంబర్ 40వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్ అనంతరం ఆంధ్ర సారస్వత పరిషత్గా అవతరించిన సంవత్సరం క్రింది వాటిలో ఏది? అంటే తన ముందు ఉన్నటువంటి నిజాం అన్నటువంటి ఈ పదాన్ని తొలగించి రాష్ట్ర అనేది ఆంధ్ర పక్కకు చేరిపోయి ఆంధ్ర రాష్ట్ర అంటే నిజాం రాష్ట్ర ఈ రెండు పదాలు పూర్తి కట్టేకున్నాయి. చూడండి, నిజాం రాష్ట్ర అన్న పదాలు కట్టయిపోయి ఈ పదాలను తొలగించి ఆంధ్ర సారస్వత పరిషత్ అన్న పేరుతో అవతరించిన సంవత్సరం. నిజాం రాష్ట్ర అన్న పదాలను తొలగించుకొని ఆంధ్ర సారస్వత పరిషత్ అన్న పేరుతో ఈ సంస్థ
అవతరించిన సంవత్సరం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 2 1949వ సంవత్సరంలో. సరైనటువంటి జవాబు 1949వ సంవత్సరంలో. 41వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. 41వ బిట్టు నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్ మొదటి సమావేశం ఎక్కడ జరిగింది? నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్ మొదటి సమావేశం ఎక్కడ జరిగింది? జవాబు ఆప్షన్ 2 వరంగల్లో జరిగింది 1944వ సంవత్సరంలో. మొదటి సమావేశం ఇది ఏర్పాటైంది 1943లో. మొదటి సమావేశం జరిగింది 1944లో వరంగల్లో. 42వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 42. ప్రపంచ తెలుగు మహాసభలు ప్రప్రథమంగా ఎప్పుడు జరిగాయి? ప్రపంచ తెలుగు మహాసభలు ప్రప్రథమంగా ఎప్పుడు జరిగాయి? జవాబు చెప్పిస్తున్నా. ఆప్షన్ 2 1975వ సంవత్సరం సరైనటువంటి జవాబు. 43వ బిట్టు బిట్ నెంబర్ 43 బిట్టు నటరాజు డమరుకం శబ్దం నుండి 14 మహేశ్వర సూత్రాల రూపంలో అక్షరాలు ఏర్పడ్డాయి అని చెప్పే వాదం క్రింది వాటిలో ఏది? నటరాజు డమరుకం శబ్దం నుండి 14 మహేశ్వర సూత్రాల రూపంలో అక్షరాలు ఏర్పడ్డాయి అని చెప్పే వాదం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 3 దైవదత్తవాదం సరైనటువంటి జవాబు. 44వ బిట్టు భాషావేత్తల ప్రకారం తెలుగు లిపి దీని నుంచి ఆవిర్భవించింది. తెలుగు లిపి దీని నుంచి ఉద్భవించింది. జవాబు ఆప్షన్ 2 బ్రహ్మీ లిపి సరైనటువంటి జవాబు. 45వ బిట్టు ద్రావిడ భాషకు చెందిన బండిరా అదే షట్రేఫము. బండిరానే షట్రేఫము అని చెప్పి అంటాము. రకారుని రేఫము అని బండిరాని షట్రేఫము అని చెప్పి అంటాము. ద్రావిడ భాషకు చెందిన ఈ షట్రేఫము అన్నటువంటి అక్షరం వీరి కాలంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఎవరి కాలంలో ఎక్కువగా కనిపిస్తుంది? జవాబు చెప్పేస్తున్నా. ఆప్షన్ 2 విష్ణు కుండినుల కాలంలో కనిపిస్తుంది. 46వ బిట్ని ఇప్పుడు చూద్దాం. తెలుగు భాషకి వర్ణములు 36 అని చెప్పిన వ్యాకరణ గ్రంథము క్రింది వాటిలో ఏది? తెలుగు భాషకి వర్ణములు 36 అని చెప్పిన వ్యాకరణ గ్రంథము ఆప్షన్ 3 బాల వ్యాకరణం సరైనటువంటి జవాబు. 47వ బిట్టు చూడండి. బిట్ నెంబర్ 47 భాషకు మూలం ధాతువులే అని పేర్కొన్నవారు ఎవరు? భాషకు మూలం ధాతువులు అని పేర్కొన్నవారు ఎవరు? తెలుసు మీకు అందరికీ. తెలిసిన దగ్గర టైం వేస్ట్ చేయొద్దు. ఆప్షన్ 1 యాస్కాచార్యుడు సరైనటువంటి జవాబు. 48వ బిట్టు ఆంధ్ర సారస్వత పరిషత్ వారు ప్రచురించిన ఈ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఇది కూడా మీకు తెలుసు. జవాబు ఆప్షన్ 1 ఆంధ్రుల సాంఘిక చరిత్ర. సురవరం ప్రతాపరెడ్డి గారు రచించినటువంటి ఆంధ్రుల సాంఘిక చరిత్ర సరైనటువంటి జవాబు. ఆంధ్ర సారస్వత పరిషత్ ఈ సంవత్సరం నుంచి తెలుగు పండిత శిక్షణ కళాశాలలను నిర్వహిస్తుంది. ఆంధ్ర సారస్వత పరిషత్ 49వ బిట్ చూస్తున్నామండి. ఆంధ్ర సారస్వత పరిషత్ ఈ ఏడాది నుంచి తెలుగు పండిత శిక్షణ కళాశాలలను నిర్వహిస్తున్నది. జవాబు ఆప్షన్ 3 1964వ సంవత్సరం నుంచి సరైనటువంటి జవాబు.
బిట్ నంబర్ 50 కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారి విజ్ఞాన సర్వస్వ కేంద్రం ఎక్కడ ఉంది? విజ్ఞాన సర్వస్వ కేంద్రం ఎక్కడ ఉంది? జవాబు ఆప్షన్ 3 హైదరాబాద్ సరైనటువంటి జవాబు. ఇవ్వండి ఈ 50 బిట్లతో కూడినటువంటి ఈ టెస్ట్ని మనం ఈ వీడియోలో చూసాం కదా. మొత్తం బిట్లు 100 బిట్లు. అయితే ఈ 100 బిట్లలో మొదటి సెక్షన్ మొదటి భాగం 50 బిట్లతో టెస్ట్ అనేది పూర్తయింది. దీనికి మీ స్పందన ఎలా ఉంటుంది, ఎన్ని ఎక్కువ లైక్లు వస్తాయి, మీ స్పందన ఎలా ఉంటుంది అన్న దాని మీద ఆధారపడి తెలుగు మెథడాలజీ ఈ మొత్తం ఈ ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఈ టెస్టులు అనేవి ఆన్లైన్లో నేను స్పీడ్గా అందిస్తూ ఉంటాను. కాబట్టి స్పీడ్గా అందించాలి, ప్రతిరోజు కూడా ఇలాంటి టెస్టులు మీ ముందుకు రావాలి అనుకుంటే దీనికి సపోర్ట్ అనేది పూర్తిగా మీ నుంచి ఉండాలి. లైక్స్ ఇవ్వండి. ముందే చెప్పాను కదా, మనం టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాం. టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వారికి, అందులోనూ తెలుగు మన మాతృభాష తెలుగు, భాషా ఉపాధ్యాయులకి నైతిక విలువలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సో మనం ఎవరి దగ్గర నుంచి అయినా కూడా ఒక సహాయం పొందాము అంటే కృతజ్ఞతాభావం అనేది చూపించాల్సి ఉంటుంది. అది భాషా ఉపాధ్యాయుల యొక్క మొదటి లక్షణం. కాబట్టి మీరు కృతజ్ఞత భావం చూపించాలి అనుకుంటే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి చాలు, ఇంకేం అక్కర్లేదు. మరి 51వ బిట్ నుంచి 100వ బిట్ వరకు మరో 50 బిట్లతో సెకండ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మరికొన్ని గంటల్లోనే సెకండ్ సెషన్ అనేది వస్తుంది. అంతవరకు వీటిని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అంతవరకు సెలవు. జై హింద్, గుడ్ బై.